పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమే రండి. ఫలములు పొందా వేగమే రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియగు యాగమునా, సిలువ బలియగు యాగమునా పండించును నవజీవనం, పండించును నవజీవనం. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం, బేగంపేట విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ విఎన్ కుమార్, శ్రీమతి రెడ్డి రత్నమాల కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును, వారి తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, మేడేపల్లి విచారణ, శ్రీ ఏరువ చిన్నపరెడ్డి, శ్రీమతి ఫ్రాన్సిస్ కమ్మలకు మంచి ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, సిస్టర్ ఏరువ సుజాతను మెండుగా దీవించమని, సునీత సుమలత కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును, వారి తలంపులు నెరవేరునట్లుగా సిస్టర్ గాయం మేరీ ఫ్రాన్సిస్కా ఆత్మకు మరియు వీరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూలునకు దేవుడు అనుగ్రహించిన కృపలకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ, జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, ఈ బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధములు కుదరాలని ప్రార్థిస్తూ, జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, ఎండ్రపాటి మరియమ్మ, సునీల్ కుమార్ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. చెల్లు బల్లయ్య వారి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు
దేవుడు వారికి చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి విన్నవించుకుంటూ ఈ దివ్య బలి పూజను భక్తి ప్రపత్తులతో కొనియాడుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మన కాపరి, మనకు ఎటువంటి కొదువయు లేదు అనున్నటువంటి విషయాన్ని కీర్తన గ్రంథములో 23వ కీర్తనలో మనము చదువుతూ ఉన్నాం. ఈనాడు భక్తి కీర్తనలో మనము దానిని మరొకసారి జ్ఞాపకం చేసుకునబోతున్నాం. ఈ యొక్క అనుగ్రహము, దేవుడు మన కాపరిగా ఉండునటువంటి అనుగ్రహము, దేవుని యొక్క వాగ్దానము ద్వారా మనందరికీ కూడా తన కనికరమును బట్టి ఇవ్వబడుతూ ఉన్నది. ఎందుకంటే మనకు ఏర్పాటు చేయబడినటువంటి కాపరులు, నాయకులు మనలను సరైనటువంటి విధానములో, మార్గములో నడిపించుటకు ఉద్దేశింపబడి అభిషేకింపబడినటువంటి వారు మనలను మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో మనలను సరైనటువంటి విధానములో నడిపించలేనటువంటి విషయమును చూచినటువంటి దేవుడు స్వయముగా తానే మన కాపరిగా తనను ఈ లోకములో మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనము వెంబడించవలసినటువంటిది, మనము స్వీకరించవలసినటువంటిది దేవుని యొక్క ఈ అనుగ్రహమును, దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క పిలుపును, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విధానమును ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా భక్తితో ప్రార్థన చేద్దాం. ఈ అనుగ్రహంలో మనందరము కూడా ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలకు, ప్రభావములకు మనము గురి అయి దేవుని నుండి వైదొలగక దేవుని యొక్క కాపరిత్వములో, ఆయన వాక్కులో మనము జీవించి మనము విశ్రాంతికరమైనటువంటి విధానములో మన జీవితాన్ని ఏర్పాటు చేసుకొనడానికి ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములను క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటెను అధికముగా నిన్ను ప్రేమించునట్లును, మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించునట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలు కాపరులను ఖండింపుము. యావే ప్రభువునైనా నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము.
ఇజ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు, వాని ఉన్నితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు, వానిలో మంచి వానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుటలేదు. మీరు గొర్రెలలో దుర్బలమైన వానిని పట్టించుకొనుటలేదు, రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుటలేదు, గాయపడిన వానికి కట్టుటలేదు, ప్రక్కకు తప్పుకొనిన వానిని మందలోనికి కొనివచ్చుటలేదు, తప్పిపోయిన వానిని వెదకి తోలుకొని వచ్చుటలేదు. పైగా వారి పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు. కాపరి లేనందున గొర్రెలు చెల్లాచెదరయ్యెను, వన్యమృగములు వానిని చంపి తినివేసెను. నా గొర్రెలు ఎత్తైన కొండల మీద తిప్పల మీద తిరుగాడెను, భూమి అందంతటను చెల్లాచెదరయ్యెను. వానిని పట్టించుకొనివారు గాని వెదుకువారు గాని లేరు. కాపరులారా, మీరు ప్రభువునైనా నా పలుకుల ఆలింపుడు. సజీవుడను యావే ప్రభువునైనా నేను ఆనపెట్టి చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వానిని చంపి తినివేసెను. నా కాపరులు మందను వెదకలేదు, వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని నా మందను మేపలేదు. కావున కాపరులారా, మీరు ప్రభువునైనా నా పలుకులు ఆలింపుడు. యావే ప్రభువునైనా నేను చెప్పుచున్నాను. నేను మీకు విరోధినగుదును, నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును, మీరిక మీదట వారిని మేపజాలరు. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును, మీరు వారిని మృంగివేయజాలరు. ప్రభువునైనా నేను చెప్పుచున్నాను. నేను నా మందను వెదికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరం. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. తన నామ గౌరవాదము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా, నీవు నాకు తోడుగా నుందువు, నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు, నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరులుచున్నది. అందరూ. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు,
పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును. వాగ్దానములన్నిటి నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండిగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూచి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయుడు, తగిన వేతనమునిచ్చెదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరల 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచి ఉన్న వారిని చూచి, మీరు ఏలా రోజంతయు పనిపాటులు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవ్వరూ కూలికి పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కానీ వారు కూడా తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండు టెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలినిచ్చితివేమి అని గొణుగుచూ పలికిరి. అంతటా యజమానుడు వారిలో ఒకనిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. రోజునకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికిచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకొని అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ద్రాక్ష తోట కూలీల యొక్క ఉపమానములో మనము గ్రహించవలసినటువంటి విషయము చిట్ట చివరగా చదువుతూ ఉన్నాం. నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా
అని మొదటిగా కూలికి వచ్చినటువంటి, తమకు ఎక్కువ లభించినటువంటి అని ఆశించినటువంటి యజమానునిపై కోపముతో గొణుగుతూ ఉన్నటువంటి పనివారులతో పలికినటువంటి మాటలు. రెండవదిగా, మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని పలికినటువంటి ఈ రెండు విషయాలు మనకు ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానమును అర్థం చేసుకోవడానికి ఈ రెండు విషయాలు మనందరికీ కూడా దోహదపడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది దేవుని యొక్క ఉదారత్వము, దేవుని యొక్క కనికరము. ద్రాక్ష తోటలో పనిచేయుటకు యజమానుడే స్వయముగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. పనివారుల కొరకు వెదుకుతూ వెళుతూ ఉన్నాడు. ఇది ఒక సాధారణమైనటువంటి విషయమైనప్పటికీ యజమానుని యొక్క ద్రాక్ష తోటలో పనిచేయుటకు యజమానుని యొక్క ఆ యొక్క విధానము, ఆయన ఉదారత్వము మనకు ఇక్కడ స్పష్టముగా తేటతెల్లమవుతున్నది. మరింత ఎక్కువగా ఆ యజమానుని యొక్క ఉదారత్వము పనివారుల కొరకు తన యొక్క ద్రాక్ష తోటలో పనివారుల కొరకు వెళ్ళి వారిని చూచి వారిని తన తోటలో నియమించుకున్నటువంటి ఆ యజమానుడు ఇంకనూ పనివారుల కొరకు 9 గంటల సమయమున, 12 గంటల సమయమున, ఇంకా సాయం సమయమున వెళ్ళి వారిని కూడా తన ద్రాక్ష తోటకు బహుశా అవసరము లేకపోయినప్పటికీ పంపించినటువంటి విధానములో యజమానుని యొక్క దేవుని యొక్క ఉదారత్వము, కనికరము మనకు ఇక్కడ కనబడుతున్నది. ఇంకా మరి ఒక విషయములో ఈ చివర వచ్చినటువంటి వారు కేవలము 1 గంట సేపు మాత్రమే పనిచేసినప్పటికీ వారికి కూడా రోజుకు 1 దీనారము చొప్పున వారికి ఇచ్చినటువంటి విధానము యజమానుని యొక్క అపారమైనటువంటి ఉదారత్వము, కనికరము మనకు తేటతెల్లమవుతున్నది. ఈ విధంగా దేవుడు మన పనిని బట్టి కాక ఈ లోకములో మనము ఆయన పట్ల చూపినటువంటి భక్తి, ఆయన పట్ల చూపినటువంటి విధానము బట్టి కాక ఆయన కనికరము వలన, ఆయన కృప వలన, ఆయన దయ వలన మనందరము మన జీవితములో మనము ఆయన కొరకు చూపినటువంటి విధానములో ఆయన మనలను దీవిస్తూ ఉన్నటువంటి విషయము మనందరము కూడా ఈనాడు గ్రహించడానికి పిలువబడుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ అపారము, దేవుని యొక్క కనికరము మిక్కిలి అవధులు లేనటువంటి విధానములో మనందరికీ కూడా ఇవ్వబడుతూ ఉన్నది. అందుకే పునీత పౌలు గారు అనేక చోట్ల ఇదిగో మనము దేవుని యొక్క కనికరాన్ని, ప్రేమను సంపాదించుకోవడానికి మనము చూపెడుతూ ఉన్నటువంటి క్రియలు, భక్తి కార్యములు ఇవేవి కూడా పనికిరాదు. అవన్నీ కూడా దేవుని యొక్క ఉచితమైనటువంటి అనుగ్రహము. అది మనము వెలనిచ్చి, ధనమునిచ్చి, శ్రమించి మనము కొనుక్కున్నటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టము చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేవుని కనికరమును గూర్చి మనము మొదటి పట్టణములో ఈనాడు మరింత స్పష్టముగా విని ఉన్నాం. ఈ విధంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కాచుటకు, వారిని సంరక్షించుటకు, వారిని తమ యొక్క కృపలో ఏర్పాటు చేయుటకు కాపరులను, రాజులను, యాజకులను నియమించి ఏర్పాటు చేసి దేవుడు తన యొక్క ప్రజలను తన సంరక్షణలో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రాజులు, నాయకులు, పెద్దలు, గురువులు, యాజకులు తమ యొక్క బాధ్యతను మరిచిపోయి తమకివ్వబడినటువంటి బాధ్యత, తాము దాని నుండి సంతోషాన్ని, దాని నుండి తమకు లాభాన్ని పొందడానికి ఆశించి గొర్రెలను వారు అనేక విధాలుగా తమ యొక్క స్వలాభము కొరకు వినియోగించుకుంటూ ఉన్నారు.
ఈ విషయాన్ని దేవుడు స్వయముగా ఇజ్రాయేలు ప్రజలతో పలుకుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల యొక్క పాలు త్రాగుతూ ఉన్నారు. వాటి యొక్క ఉన్నిని ఉపయోగించుకునే దుస్తులను మీరు నేస్తూ ఉన్నారు, దాలుస్తూ ఉన్నారు. వానిలో మంచి వానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుటలేదు. కాబట్టి దేవుడు వారిని శిక్షించి ఖండించి, దేవుడు తాను స్వయముగా ఇజ్రాయేలు ప్రజలను తన యొక్క సంరక్షణలో ఏర్పాటు చేయడానికి తన కనికరము కరుణను బట్టి దేవుడు నిశ్చయం చేస్తూ ఉన్నాడు, ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి కరుణ కనికరము మనందరము కూడా మన యొక్క జీవితంలో ఈనాడు అనుభవిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనునిత్యము ప్రతి నిత్యము కూడా మన జీవితంలో మనము పొందినటువంటి ప్రతిదీ దేవుని యొక్క అపారమైన ప్రేమ కనికరము వలన కలుగుతూ ఉన్నటువంటిది, కానీ అది మన యొక్క స్వంత కృషి వలన, మన యొక్క స్వంత తెలివితేటలు, మన యొక్క క్రియల వలన మనము సంపాదించుకున్నటువంటిది ఏమాత్రము కాదు. ఇదే ఆలోచనను ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు, యూదులు క్రీస్తు కాలంలో వారు కలిగి ఉంటూ ఉన్నటువంటి విధానాన్ని ప్రభు వారికి తెలియచెప్పడానికి ఈనాటి ఉపమానములో రెండవ విషయముగా ప్రభు వారికి ఎరుకుపరుస్తూ ఉన్నారు. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు, యూదులు తాము దేవునిచే ఎన్నిక చేయబడినటువంటి వారుగా, దేవుని కృపను పొందినటువంటి వారుగా తమను తాము హెచ్చించుకొని ఇతరులు, ముఖ్యంగా అన్యులు దేవుని ఆరాధించినటువంటి వారు, ఇజ్రాయేలు దేవుడైన యావేను పూజించినటువంటి వారుగా వారిని పరిగణించి వారు ఖండింపబడు వారుగా వీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఈ ఉపమానం ద్వారా వారికి ఈ విషయాన్ని గ్రహించినట్లుగా తేటతెల్లము చేస్తూ ఉన్నారు. పనివారలు, ఆ యజమానుడు వెళ్ళినప్పుడు తనకు కావలసినటువంటి పనివారిని ద్రాక్ష తోటకు పంపిస్తూ ఉన్నాడు. ఇంకను అక్కడ పనివారలు వేచి ఉంటూ ఉన్నారు. అందుకే మరి ఒకసారి వెళుతూ ఉన్నాడు, వారిని కూడా పంపిస్తూ ఉన్నాడు. మరి ఒకసారి వెళుతూ ఉన్నాడు, వారిని కూడా పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ప్రభువు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు క్రమక్రమముగా అందరినీ కూడా వినియోగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడినటువంటి వారు, పిలువబడినటువంటి యూదులు తమకు మాత్రమే దేవుని యొక్క దీవెన, తమకు మాత్రమే దేవుని యొక్క కృప అనునటువంటి స్వార్థ ఆలోచనను విడనాడి అన్యులు, ప్రతి ఒక్కరూ దేవుని విశ్వసించు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క అనుగ్రహానికి కనికరమునకు పాత్రులు అనునటువంటి విషయాన్ని ప్రభు వెల్లడి చేస్తూ, ఈ మొదటి వారైనటువంటి మీరు కడపటి వారుగా మారబోతూ ఉన్నారు. ఈ కడపటిన పిలువబడినటువంటి అన్యులు, చేర్చబడినటువంటి అన్యులు మొదటి వారుగా విశ్వాసములో నిలబడబోతూ ఉన్నారు అని ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో అనేక విధాలుగా స్పష్టం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 9వ అధ్యాయములో 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకు నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండెడిది. దేవుడు ఎన్నుకొనిన ఇజ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన బిడ్డలుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రమునొసగను. నిజమైన ఆరాధన వారిదే, దేవుని వాగ్దానములు పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే, క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడి. ఇవన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎన్నికలో దేవుని కనికరము వలన వారు పొందినటువంటి దీవెన. ఈ దీవెనను తమ యొక్క స్వంత శక్తి, తమ యొక్క స్వంత ఆధీనము అని ఆలోచన చేసి విరవీగుతున్నటువంటి వారిని పౌలు గారు ఖండిస్తూ ఉన్నాడు. ఈ విధంగా
దేవుడు ఇంకను ఎందుకు మానవుని యందు తప్పు పట్టును? మిత్రమా, దేవునికి ఎదురు పలుకుటకు నీవు ఎవడవు? మట్టిని తన ఇష్టము వచ్చినట్లు ఉపయోగించుటకును, ఒకే మట్టి ముద్ద నుండి 2 కుండలు చేయుటకు, అనగా వెలయైన కుండను వెల తక్కువ కుండను చేయుటకు కుమ్మరికి హక్కు లేదా? ఇదే విషయాన్ని యజమానుడు ఆనాటి సేవకులతో అంటూ ఉన్నాడు. నా ఉదారత్వము నీకు కంటగింపుగా ఉన్నదా? కాబట్టి దేవుని యొక్క కృపకు పాత్రులమై ఆయన మహిమలో పాలు పంచుకొనుటకు సిద్ధపరపబడిన మనపై ఆయన మహత్తరమైన తన ప్రేమను ప్రదర్శింపనించెను. ఎలైనా ఆయనచే పిలువబడిన వారము మనమే. యూదుల నుండియే కాక అన్యుల నుండి ఆయన మనలను పిలిచెను. కాబట్టి ఇదే అధ్యాయంలో 15వ వచనంలో, నాకు దయ కలిగిన వానిపై దయ చూపుదును, నాకు జాలి కలిగిన వానిపై జాలి వహింతును అని దేవుడు మోషేతో పలుకుతూ ఉన్నాడు. అందుకే హోషేయ ప్రవక్త యొక్క గ్రంథములో 6వ అధ్యాయములో మనం చదువుతున్నాం, నాకు కనికరము కావాలి కానీ బలి అవసరం లేదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క విధానము, దేవుని యొక్క ఏర్పాటు. కావునని నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు శిక్ష తీర్పును గూర్చి, నేను పంపు శిక్షను గూర్చి వారిచే మీకు సందేశము చెప్పించి తిని. నేను మీ నుండి కోరినది కారుణ్యమునే గాని బలులను కాదు, దేవుని గూర్చిన జ్ఞానమునే గాని దహన బలులు కాదు. ఇదే విషయాన్ని ప్రభువు కూడా మత్తయి శుభవార్తలో 12వ అధ్యాయము 7వ వచనములో మనకు మరొకసారి స్పష్టము చేస్తూ ఉన్నాడు. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. కాబట్టి క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కనికర విధానము ఈ విధంగా ఇవ్వబడుతున్నది. కాబట్టి మన యొక్క స్వంత శక్తి, స్వంత క్రియల వలన దేనిని మనము సంపాదించుకొన జాలము. దేవుని యొక్క కనికరమును బట్టి, ఆయన కాపుదలలో, ఆయన సంరక్షణలో మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అటువంటి దేవుని కనికరములో జీవించుటకు మనము నిరంతరము కూడా ప్రార్థన చేద్దాం. మన యొక్క జీవితములో ఆయన కనికరము ఇవ్వబడినట్లుగా, ఆయన ఉదారత్వము మనకి ఇవ్వబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మనము, మన కుటుంబ సభ్యులు, మన యొక్క సంఘము దేవుని యొక్క కారుణ్యములో నిరంతరము కూడా జీవించుటకు దేవుని మనసారా వేడుకుందాము. ప్రియ సహోదరి సహోదరులారా, కనికరము కలిగిన దేవుడు మనందరినీ కూడా తన యొక్క సమక్షములో ఏర్పాటు చేసినటువంటి ఈ విధానములో మనందరము ప్రార్థన చేద్దాం. మన యొక్క అవసరముల కొరకు, తిరుసభ యొక్క అవసరముల కొరకు, మన యొక్క సంఘము యొక్క అవసరముల కొరకు ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను నడిపిస్తూ ఉన్నటువంటి లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, సువార్త సేవలో అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, ఉపదేశులను, సామాన్య క్రైస్తవులను దీవించి ఆశీర్వదించండి. వారికి విశ్వాసమును బలపరిచి మీ సాక్షులుగా, సువార్త సాక్షులుగా వారిని ఏర్పాటు చేయమని, తద్వారా మీ కనికరము ప్రపంచమందంతటా ప్రజలు తమ యొక్క జీవితములో అనుభవించుకొని తాము స్వయముగా మీ యొక్క కనికరములో జీవించినట్లుగా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క మూర్ఖత్వాన్ని, మా యొక్క అజ్ఞానమును ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితము నుండి తొలగించుకొని మీ యొక్క వెలుగులో, మీ యొక్క వాక్యములో మేము నిలకడగా జీవించినట్లుగా మమ్మందరినీ కూడా ఏర్పాటు చేయండి. దయగల మా ప్రభువా, మమ్మందరినీ మీ దివ్య రాజ్యములో మేము జీవించడానికి మమ్ములను పిలిచినందుకు, ఏర్పాటు చేస్తున్నందుకు, విశ్వాసములో మమ్ములను దీవిస్తున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ కనికరమును మేము స్వీకరించి మా జీవితములో ఎల్లప్పుడూ కూడా విశ్వాసములో జీవించినట్లుగా మా కుటుంబములను దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా
దయగల మా ప్రభా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా మీ చిత్తానుసారముగా ఉండునట్లుగా, తద్వారా వీరు సువార్త సేవకై పాటుపడినట్లుగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, వినయముతో దీనతతో మేము చేయు ఈ ప్రార్థనలను అంగీకరించి ఆశీర్వదించి అనుగ్రహించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆ దేవుని అర్పణము సారుదయ సమర్పణము సర్వశక్తిగల ప్రతైన సర్వేశ్వనికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధం ఏర్పరపుగల ఈ మా బలి అర్పణను దయతో అంగీకరింపుము. నీవు మాకొసిగిన దానములని మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీవు నీ ప్రియతమ కుమారుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు ఆయన ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును పరలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యస ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పరిశుద్ధని స్వీకరించే తరుణమిది, పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది. పరిశుద్ధని స్వీకరించే తరుణమిది, జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది, వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగులా చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు, చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు, మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి, రాచేయండి. అప్పుడు మీ పినోతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినావు. కలనైన ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినావు. కన్య మరియ మాతకు పరమదేవసుతునకు, కన్య మరియ మాతకు పరమదేవసుతునకు సంరక్షక దూతవై కాపాడినావు. సంరక్షక దూతవై కాపాడినావు. దయ
దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. మాన్యనీయుడా, మహిమాన్వితుడా,